Hi students, this is Ganesh. Today we are going to discuss about C-scan scheduling. So in the last class we are discussing about scan scheduling. Scan scheduling అంటే ఏం చేసాం? So moves to one direction up to end of the disk. Then in the return position it will be visit the particular track. సో ఏదైతే వచ్చిందో దాన్ని మనం విజిట్ చేసుకుంటూ వచ్చు. ఇప్పుడు సి స్కాన్లో ఏంటంటే దీన్ని ఏమంటాం అంటే సర్క్యులర్ స్కానింగ్ అంటాం. అంటే ఈ ఎండ్ ఆ ఎండ్ కూడా టచ్ అయిపోద్ది. ఓకేనా, ఈ ఎండ్ ఆ ఎండ్ కూడా టచ్ అయిపోద్ది. సో అప్పుడు టచ్ అయిపోయింది అనుకోండి, ఓకేనా, టచ్ అయింది అనుకోండి, సో దాన్ని ఏమంటాం అంటే సి స్కాన్ షెడ్యూలింగ్ అంటాం. సేమ్ థింగ్ ఇట్ ఈస్ ఆల్సో సేమ్ లైక్ యాజ్ స్కాన్ షెడ్యూలింగ్. ఓకేనా, అంటే ఏంటి, ఫస్ట్ ఇనీషియల్గా హెడ్ పొజిషన్ ఎక్కడ ఉంది, 60 దగ్గర ఉంది. ఓకేనా, 60 దగ్గర నుంచి ఫస్ట్ ఈ డైరెక్షన్లో తీసుకుంటున్నాం కదా, సేమ్ ఇంతకుముందు ఎలా చేసామో అలాగే వస్తుంది. ఫస్ట్ 66 దగ్గరికి వచ్చింది, తర్వాత 66 నుంచి 72కి వచ్చింది. ఓకే, 72కి వచ్చిన తర్వాత 87కి వచ్చింది. ఓకే, 87కి వచ్చిన తర్వాత అంటే మనం ఏమేమి చూసాం, 60 నుంచి 66 చూసాం, 72 చూసాం, 87 చూసాం. సో ఇంకా మనకి ఈ డైరెక్షన్లో ఇంకేమున్నాయి, 150 170 ఉన్నాయి అంతే. సో ఇక్కడి నుంచి డైరెక్ట్గా 150 పొజిషన్ దగ్గరికి వచ్చేస్తుంది, 150. సో ఇక్కడి నుంచి 170, ఇక్కడి నుంచి 170. ఓకేనా, ఇక్కడితో అయిపోయింది. కానీ ఇది సర్క్యులర్ స్కాన్ కాబట్టి ఎండింగ్ వరకు వచ్చేస్తుంది. జస్ట్ ఏ మినిట్. ఓకే, ఎండింగ్ వరకు వచ్చేస్తుంది. ఎండింగ్ వచ్చేసాక వెన్ ఎవర్ ఇట్ టచ్ వన్ ఎండ్, దెన్ ఇట్ మూవ్స్ టు ద అనదర్ ఎండ్ ఆఫ్ ద డిస్క్. ఇక్కడి నుంచి వేరే ఎండకు వచ్చేస్తుంది. ఇంక దేన్ని విజిట్ చేయకుండా ఈ ఎండకు వచ్చేస్తుంది. ఎండ ఎక్కడ ఉంది మనకి, ఇప్పుడు ఉంది, 0 దగ్గర ఉంది. ఓకే, ఇప్పుడు రిటర్న్లో మనకి ఏది దగ్గర అయితే దాన్ని విజిట్ చేసుకుంటూ వెళ్ళిపోద్ది. ఓకేనా, ఏది దగ్గర అయితే దాన్ని విజిట్ చేసుకుంటూ వెళ్తుంది. అంటే ఫస్ట్ మనకి ఏది వస్తుంది, 15 వస్తుంది. 15 ఉంది కదా, తర్వాత మనకి ఏది వస్తుంది, 36, తర్వాత ఏది వస్తుంది, ఇంకా మనకి మిగిలిపోయింది 41. సో నౌ వీఆర్ క్యాల్కులేటింగ్ ద డిస్టెన్స్. సో ఎంత డిస్టెన్స్ వచ్చిందో కూడా క్యాల్కులేట్ చేయండి. అంటే 60 నుంచి 66 అంటే ఎంత, 6. తర్వాత 66 నుంచి 72 అంటే ఎంత, 6. ఓకే, తర్వాత 72 నుంచి 87 అంటే ఎంత, 15. ఓకే, తర్వాత 87 నుంచి డైరెక్ట్గా 150కి వెళ్ళిపోయాం అంటే ఎంత, 63. ఓకే, తర్వాత 63 ప్లస్ 150. సో 150 అంటే ఎంత, మనకి డిస్టెన్స్ ఎంత వచ్చింది, 87 నుంచి 13 ప్లస్ 150 వరకు కదా. సో అంటే 63. తర్వాత ఇదంతా డిస్టెన్స్ 150 నుంచి 170కి ఎంత, 20 కదా. సో 20 ప్లస్ తర్వాత ఈ వెనక్కి వచ్చిన డిస్టెన్స్ ఇంకా క్యాల్కులేట్ చేయం. సో ఇక్కడ నుంచి ఇక్కడ చేసిందే క్యాల్కులేట్ చేస్తాం. అంటే ఎంత, 15. ఓకే, 15 ప్లస్ తర్వాత 15 నుంచి 36 అంటే ఎంత, 21 ప్లస్ 36 నుంచి 40 అంటే 4. సో టోటల్ అంతా చూసి దాన్ని యావరేజ్ చేస్తుంది. అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. అంటే సి స్కాన్ అంటే ఏంటంటే సర్క్యులర్ స్కాన్ షెడ్యూలింగ్. సో ఎప్పుడైతే ఒక ఎండ్ అని టచ్ అవుద్దో మళ్ళీ రిటర్న్లో సేమ్ ఎండ్ అని టచ్ అవుద్ది. ఓకే, సో నెక్స్ట్ క్లాస్ వేరే చూద్దాం. థ్యాంక్ యూ.